హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఏపీ ఐసెట్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి రూల్స్ ఏంటి అంటే ఎంబీఏ పెట్టుకోవాలంటే ఎంసీఏ పెట్టుకోవాలంటే క్వాలిఫికేషన్ ఏముండాలి, వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత సేవ్ చేయాలా ఫ్రీజ్ చేయాలా పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదండి, ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ డౌట్ ఉన్నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఏపీ ఐసెట్ 2024 అఫీషియల్ వెబ్సైట్ లింకు నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. వెబ్ ఆప్షన్స్ డేట్స్ వచ్చేసి లాస్ట్ డేట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 11th ఆగస్ట్ వరకు మనం వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. అయితే మీకు వెబ్సైట్లోకి రాగానే 2 నోట్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ వన్ ఏంది, వెబ్ ఆప్షన్స్ హ్యావ్ బీన్ ఎనేబుల్డ్ అంటే వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ పెట్టి ఎవరైతే ఎంసీఏ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చేసి ఇంటర్లో మ్యాథ్స్ సబ్జెక్టు అంటే ఎంపీసీ వాళ్ళు మాత్రమే ఎంసీఏ తీసుకోవడానికి అవకాశం. అదే మ్యాథమెటిక్స్ ఈజ్ మ్యాండటరీ సబ్జెక్ట్ ఎట్ 10+2 లెవెల్. ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ ఉన్న స్టూడెంట్స్ మాత్రమే ఎంసీఏ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి రూల్స్ ఏంటంటే, వెబ్ ఆప్షన్స్ వచ్చేసి మీరు ఫోన్లో పెట్టుకోకండి. ఫోన్లో పెట్టుకుంటే రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. సిస్టంలో పెట్టుకోండి. ఫస్ట్ ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోండి. ఓకే, చెక్ చేసుకొని అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా చెక్ చేసుకున్న తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం స్టార్ట్ చేయండి. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మీరు సేవ్ చేయాలా ఫ్రీజ్ చేయాలా అంటే సేవ్ చేసుకోండి. సేవ్ చేస్తే ఏంటంటే మళ్ళీ ఎప్పుడైనా చేంజ్ చేసుకోవచ్చు. రేపైనా కాలేజెస్ని యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, ఆర్డర్ చేంజ్ చేసుకోవచ్చు. సో సేవ్ చేస్తే ఏంటంటే డేట్ అయిపోయేలోపు మీరు ఎన్నిసార్లు అయినా చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఏదైతే లాస్ట్ డే సేవ్ చేసిరో అవి పరిగణలోకి తీసుకోబడతాయి. ఒకవేళ మీరు ఫ్రీజ్ చేసిర్రు అనుకోండి మళ్ళీ చేంజ్ చేయడానికి అవకాశం ఉండదు. థర్డ్ పాయింట్ అదే, డేటా వన్స్ ఫ్రీజ్డ్ విల్ నాట్ బీ గివెన్ ఫర్ ఎడిట్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్స్. సో ఫ్రీజ్ చేస్తే మళ్ళీ మీరు చేంజ్ చేసుకోవడానికి ఉండదండి. ఒకవేళ మీరు కాలేజ్ యాడ్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, ఆర్డర్ చేంజ్ చేయాలన్నా, సేవ్ చేస్తే ఎన్నిసార్లు అయినా లాస్ట్ డేట్ లోపు మీరు చేంజ్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. సో సేవ్ చేసుకోండి. ఆటోమేటిక్గా మీరు లాస్ట్ ఏదైతే ఎడిట్ చేసిరో అది ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. సేవ్ చేస్తే అదే పరిగణలోకి తీసుకుంటారు. సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత సేవ్ చేసుకోండి. ఫ్రీజ్ చేసిన స్టూడెంట్స్ ఒకవేళ బై మిస్టేక్ ఫ్రీజ్ చేస్తే వాళ్ళకు చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ డేట్ వచ్చిన రోజు మాత్రమే చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సేవ్ చేస్తే ఎప్పుడైనా చేంజ్ చేసుకోవచ్చు. బై సేఫ్ సైడ్ అందరూ సేవ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎంసీఏ తీసుకోవాలనుకుంటే మాత్రం ఇంటర్లో మ్యాథ్స్ ఉండాలి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.